మన కార్యక్రమంలో నాతో పాటు అతిథులుగా పాల్గొంటున్న మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారు, అలాగే శ్రీమతి సురేఖ గారు, పెద్దలు, మన ప్రముఖ భారతదేశంలోనే పేరునిగాంచిన ఇండియా టుడే లాంటి పత్రికకు ఎడిటర్గా పనిచేసిన శ్రీ వెంకటనారాయణ గారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ అలమంచి జగదీష్ గారు, అలాగే ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి గారు, మరియు డాక్టర్ సింధూరారెడ్డి గారు, డాక్టర్ గౌరవ్ తిరుపతి రెడ్డి గారు, చెస్లో మంచి ప్రతిభ కనపరుస్తున్న యొక్క చిరంజీవి శ్రేయాన్స్ మురళీకృష్ణ, అలాగే తుమ్మ అమరేష్ గారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వకమైన యొక్క శుభాకాంక్షలు. మనము ఏదన్నా ఒక సభకు వెళితే మీరందరూ పిల్లలు కాబట్టి చిన్నప్పటి నుంచి అలవాటు కావాలి. 1 క్రమశిక్షణ పాటించాలి, 2 నిశ్శబ్దంగా ఉండాలి, 3 సమయ పాలన పాటించాలి, 4 మన వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందువల్ల విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు అందరికీ ఉదయం నుంచే మన జీవితంలో అంటే ఉదయించేటప్పటి నుంచి ఈ అలవాట్లు చేస్తే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. 24 ఏళ్ళుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ తుమ్మ అమరేష్ సహా ఈ ఫౌండేషన్ బృందానికి, శ్రీనివాస రామానుజం ఫౌండేషన్ మంచి పేరుతో, రామానుజుల వారి పేరుతో ఆ రోజుల్లో ఎంతో తెలివితేటలు కనపరిచినట్టు యొక్క వారి పేరుతో మనం ఈ అవార్డు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ అభ్యున్నతిలో ఇన్నేళ్లుగా పయనిస్తున్న అందరికీ నేను హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు అందజేస్తూ ఉన్నాను. గ్రామీణ పేద విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి వారికి సరైన మార్గదర్శనం అందిస్తున్న సంస్థ యొక్క ఆశయాన్ని ముందుగా నేను అభినందిస్తూ ఉన్నాను. విద్యార్థుల కోసమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా విద్యార్థులకు ఒలింపియాడ్ పరీక్షలను నిర్వహిస్తూ పోటీ పరీక్షల కోసం బలమైన పునాదిని నిర్మిస్తున్న ఈ చొరవ చాలా ముదావహమైంది. విద్యార్థుల కోసమే కాకుండా సమాజంలో అట్టడుగున ఉన్న అణగారిన వర్గాల కోసం, భవిష్యత్ భారత్ నిర్మాణం కోసం శ్రీనివాస రామానుజం ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకొని నేను ఎంతో ఆనందించాను. అందుకే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చాను. ఈరోజు ఈ పురస్కారాలు అందుకుంటున్న అందరూ ఒక రకంగా మనకి బాగా పరిస్థితులు, ప్రభుత్వంలో ప్రజా ఉద్యమాల్లో ముందున్నట్టు యొక్క మన మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారు ఇలాంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం ఆ రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులైన వారందరినీ గుర్తించి గౌరవించడం. ఈ యొక్క ఫెలిసిటేషన్ ఎందుకంటే టు గివ్ ఇన్స్పిరేషన్ టు అదర్స్. మంచి చేస్తే, ప్రతిభ కనపరిస్తే మనల్ని కూడా అభినందిస్తారనే విషయాన్ని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. దాంతోపాటు మనం చేసే మంచి చెడు ఈ శరీరం ద్వారానే మాత్రమే చేయగలం. ఇక్కడ శరీరం అంటే నేను అనే భావన కూడా ఉంది. జీవితంలో ఏది సాధించాలన్నా మనకు మనమే సాధించాలి. దాని నుంచి మరికొందరు ఇతరుల స్ఫూర్తి పొందాలి. మనం ఇందాక చూసాం, చిన్నపిల్లలు అద్భుతమైన ప్రతిభా విశేషాలు కనపరిచారు. వాళ్ళని ఎందుకు పిలిచి ఇక్కడ సన్మానించామంటే, వేదికపైకి ఎందుకు పిలిచామంటే వాళ్ళ నుంచి మిగతా వాళ్ళు స్ఫూర్తిని పొందాలి, ఇన్స్పిరేషన్ పొందాలి అని చెప్పిన ఉద్దేశంతో ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చేసేది సత్కార్యం అయితే అదే ఉన్నత కార్యంగా అందరి యొక్క మన్నలను అందుకోవడమే కాదు, చరిత్రలో కూడా నిలిచిపోతుంది. ఈ వేదిక మీద ఉన్న వివిధ రంగాల ప్రముఖులు అలాంటి వారి ప్రస్థానం ఒకరి నుంచి స్ఫూర్తిని పొందకుండా ముందుకు సాగలేదు. ప్రేరణ పొందే స్థాయి నుంచి ప్రేరణగా నిలిచే స్థాయికి వీరంతా ఎదిగారు. అది మనం అందరికీ కూడా ఆదర్శం కావాల్సిన అవసరంతో ఉంది. ప్రభుత్వ పాఠశాలలో శ్రీనివాస రామానుజం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని, అదే సమయంలో ఇతర విద్యా సంస్థలతో కలిపి పిల్లలను బాబుకు వస్తే పాపమ్మ, రే బాబు, వస్తే బాబు కార్యక్రమం జరుగుతున్న వదిలేదు. ఈ శాస్త్రీయ ధోరణి అంటే సైంటిఫిక్ టెంపర్మెంట్ చిన్నప్పటి నుంచే పిల్లల్లో పెంచే ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం అంత ఉంది. పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో సంస్కారం అంత ముఖ్యం. దయచేసి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ గమనించమని కోరుతున్నా.
చదువు ఎంత ముఖ్యమో సంస్కారం అంత ముఖ్యము. సంస్కారం అంటే మన భారతీయ సాంప్రదాయంలో ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి వారికి అందించిన వారసత్వం అవుతుందో పెద్దలను గౌరవించడం, పాఠం చెప్పిన ఉపాధ్యాయులు జీవితం అంతా గుర్తుపెట్టుకోవడం, కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని పాఠం చెప్పిన గురువుని జీవితంలో మర్చిపోకూడదు. అలా మర్చిపోయిన వాడు మానవుడే కాదు. రెండో విషయం మీకు నేను చెప్పదలుచుకుందంటే ప్రకృతితో ప్రేమించడం కూడా పిల్లలకు అలవాటు చేయండి. ప్రకృతి అంటే మన నీరు, మన గాలి, మన యొక్క చెట్లు, మన పచ్చదనం, మన వాగులు, మన వంకలు, మరి నదీ నదాలు అన్నీ కూడా ఎంతో పూజనీయమైనవి. వాటిని ఎవరు దుర్వినియోగం చేయకూడదు, ఆక్రమణలు చేయకూడదు అనే విషయాన్ని పిల్లలకు చిన్నప్పటి నుంచే బోధించి తద్వారా వాళ్ళకి అలాంటి స్ఫూర్తి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు ఈ చెట్ల పెంపకం, మన యొక్క స్వచ్ఛ భారత్ కింద, అలాగే ప్లాస్టిక్ వ్యతిరేక కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ లాంటి వాటి పట్ల జాగృతం చేయాలి. సమాజంలో పెరిగిపోతున్న వ్యసనాలు, జబ్బులు, డ్రగ్ లాంటి జబ్బులు, లేకపోతే ఇతరత్ర అలవాట్లు, వాటి నుంచి చిన్నప్పటి నుంచి మన పిల్లలకు వాటికి వ్యతిరేకంగా వాటి వల్ల వచ్చే నష్టాలను, ఇబ్బందులను చిన్నప్పటి నుంచే పిల్లలకు తెలియజెప్పాలి. చిన్నప్పుడు మనసులో పడితే అది పెద్ద అయిన దాకా గుర్తుంటుంది. పెద్ద అయిన తర్వాత మనకి మంచి మార్గదర్శనం కూడా కనిపిస్తుందని మీ అందరం కూడా మనం చేస్తున్నాను. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత ఉన్నతమైన స్థాయికి చేరినా 5 విషయాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని చెప్తూ ఉంటాను. ఒకటి, కన్న తల్లి అమ్మ. అమ్మ అంటే నాన్న కూడా. మనకు అద్భుతమైన జన్మనిచ్చిన తల్లిని ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం చూస్తున్న పత్రికల్లో తల్లిదండ్రులు పట్టించుకోలేదు, ఆస్తి కోసం చెప్పి తల్లిదండ్రులను హత్య చేశాడు, లేకపోతే ఇంకో రకంగా చేశాడు అనే రకాలంటే వ్యతిరేక నకారాత్మక వార్తలు వస్తున్నాయి. వాటన్నిటికీ మనం దూరంగా ఉండాలి. దేవుడి తర్వాత దేవుళ్ళు మన తల్లి, తండ్రి అనే విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. రెండవది, జన్మభూమి. మనం ఏ ఊరు నుంచి పుట్టామో ఆ ఊరు ఇప్పుడు సీతక్క గారు చెప్తున్నారు, మా మురుగు 10th క్లాస్లో టాప్ వచ్చింది సార్ స్టేట్ అంటే ఆ ఊరి పట్ల, ఆ ఏరియా పట్ల, ఆ భూమి పట్ల ప్రేమ అనేది ఉందో జన్మభూమి పట్ల ప్రతి ఒక్కరికి ఉండాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. మూడవది, మాతృభాష. మన మాతృ గర్భం నుంచి వచ్చిన భాష అమ్మ భాష, దాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇంగ్లీష్ నేర్చుకోండి, తప్పు లేదు. హిందీ నేర్చుకోండి, అవసరం కూడా. కానీ అసలు భాష అమ్మ భాషను మొదటి నుంచి అలవాటు చేసుకోవాలా. తెలుగులో మాట్లాడాలి, తెలుగులో మనం ఒకరొకరు గౌరవించుకోవాలి. ఇంగ్లీష్ వ్యామోహానికి మనం తరగకూడదు. ఎందుకంటే మాతృభాష కళ్ళ లాంటిది, కంటి చూపు లాంటిది. ఇంగ్లీషు కళ్ళద్దాలు లాంటిది. కళ్ళు ఉన్నాయనుకోండి కళ్ళద్దాలు పనిచేస్తాయి, కంటి చూపే లేదనుకోండి కళ్ళద్దాలు పనిచేయవు. అందుకని దయచేసి మాతృభాషను మర్చిపోకండి. మన ఇంటిలో, మన వీధిలో, మన గుడిలో, మన బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అయితే ఉందో ఆ భాషను మనం మాట్లాడి అలవాటు చేసుకోవాలా. అమ్మ, నాన్న, తాతయ్య, అక్కయ్య, బావ, మరదలు అని ఈ భాషలో మాట్లాడాలి. ఈ మమ్మీ, డాడీ, బీడీ, జాడీ, కేడీ అలాంటి మాటలు మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయకూడదు పిల్లలకి. అమ్మ, నాన్న కూడా గుర్తుపెట్టుకోవాలి, ఉపాధ్యాయులు గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్ భాష నేర్పించండి, ఇంగ్లీష్ వాళ్ళుగా తయారు చేయవద్దు. మనం భారతీయులం. ఎవరయ్యా నువ్వంటే నేను తెలుగువాడిని, నేను భారతీయుడిని, నేను తెలంగాణ ప్రాంతానికి చెందినవాడిని, నేను ములుగు, నేను వరంగల్, నేను నల్గొండ, లేకపోతే నేను నిజామాబాద్ అని చెప్పగలిగినట్టు ఇది మనకు ఆ స్ఫూర్తి మనకు ఉండాలి. కాబట్టి దయచేసి జన్మభూమిని ఎప్పుడు మర్చిపోకూడదు. మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత రేపు ఏదైనా మీకు అవకాశం వస్తే అప్పుడు మీ ఊరికి, మీ జన్మభూమికి కూడా తప్పనిసరిగా సహకారం చేయాలని దృఢ నిశ్చయం ఇప్పటి నుంచి మనసులో ఉండాలని మీ అందరికీ మనం చెప్తాను. అలాగే మాతృదేశం, ఈ భారతదేశం ఎంతో పునీతమైంది, చాలా పురాతనమైంది, ప్రపంచానికి అంతా కూడా వెలుగు చూపించింది ఒకప్పుడు విశ్వగురు. అలాంటి దేశాన్ని మనం, మాతృదేశాన్ని మర్చిపోకూడదు. దేశం కోసం ఏమైనా చేయడం కోసం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఎంతో కూడా ఉందని చెప్పి, దాంతోపాటు మనకు చదువు చెప్పిన గురువులను ఎప్పుడు జీవితంలో మర్చిపోకూడదు. ఎందుకంటే మార్గదర్శనం చేసిన వాళ్ళే మనకి. అందుకని మనం ఏ స్థాయికి ఎదిగినా గురువు గురువే. నువ్వు ఎంత పైకి వెళ్ళినప్పటికీ కూడా గురువు గురువే అని చెప్పిన సందర్భంగా మేము అందరూ మనం చేస్తున్నాం. మన తొలి గురువు, మనకి ఫస్ట్ టీచర్ మన అమ్మ. ఆ తల్లి రుణం మనం తీర్చుకోకూడదు. ఆ రుణాన్ని మనం తీర్చుకోకుండాలంటే మనం చదువుకొని
ఉన్నత స్థాయికి వెళ్ళాలి. తిరిగి కుటుంబాన్ని మనం ఆదుకునే పరిస్థితి రావాలి. మన ప్రాంతానికి మేలు చేసే పరిస్థితి రావాలి. మన తల్లిదండ్రులు గర్వపడే విధంగా నా బిడ్డ దాంట్లో ముందు వచ్చాడు, ఫస్ట్ వచ్చాడు, స్టేట్ ర్యాంక్ వచ్చాడని చెప్పని ఆ తండ్రి ఎంత సంతోషపడిపోతాడో చెప్పలేనట్టు. అది మనం తండ్రి రుణాన్ని తీర్చుకునే మార్గం అని మీ అందరికీ మనం చేస్తున్నాం. ప్రపంచంలో ఉండే అన్ని భాషలు నేర్చుకోండి, ఇబ్బంది లేదు. ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్, లేటర్ ఎనీ అదర్ టంగ్. ఈ విషయాన్ని గుర్తు. అంతేగాని మనం కొంతమంది హిందీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. హిందీ మనం దేశ యొక్క భాష. ఆ భాషను మనం అవమానించకుండా నేర్చుకోవాలి. నేను చిన్నప్పుడు హిందీ సరిగా నేర్చుకోలేదు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, హిందీకే బినా హిందుస్థాన్ మే ఆగే పడినా సంభవం నహీ హై అని చెప్పని. అందుకని అందరూ మాతృభాషతో పాటు హిందీ నేర్చుకోండి, ఆ తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోండి, ఆ తర్వాత మీకు ఇంకా ఆసక్తి ఉంటే ఇతర భాషలు నేర్చుకోండి. మనం ఏ భాష కూడా వ్యతిరేకం కాదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రేపు ప్రపంచంలో ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తే నువ్వు ఎవరయ్యా అంటే నేను తెలుగువాడిని, నేను భారతీయుడిని అని చెప్పగలిగే ధైర్యం మనం తెచ్చుకోవాలి. మనల్ని గొప్పవాడగా చూడాలనే కోరిక మన తల్లిదండ్రులది, ఆ తర్వాత గురువులది. వారి ద్వారా విద్య మాత్రమే కాదు, మంచి క్రమశిక్షణ అలవడుతుంది. వాళ్ళు కేవలం చదువు చెప్పేవారు మాత్రమే కాదు, మన భవిష్యత్తుకు చుక్కాని లాంటి వారు. అందుకని అధ్యాపకులను మన పాఠం చెప్పిన గురువులు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. జీవితంలో ఎదగాలంటే ఏం చేయాలని చాలామందిని అడుగుతుంటారు. జీవితంలో ఎదగాలంటే కష్టపడి పనిచేయడానికి మించిన మార్గం మరొకటి లేదు. నేను ఒక్క మాట చెప్తాను. నిన్న కూడా నేను విశాఖపట్నంలో ఉన్నాను. మా యూనివర్సిటీ, నేను చదువుకున్న విశ్వవిద్యాలయం 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఆ సందర్భంగా నేను ఒక మాట చెప్పాను, ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టం లేదు. ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు. నీకు ఇష్టమైన పని. నేను మీ అందరికీ చెప్పరా, నేను పల్లెటూరులో పుట్టాను. మా అమ్మ నాన్న చదువుకోలే. మా ఇంట్లో ఎవరు రాజకీయాల్లో లేరు. మా కుటుంబంలో కూడా ఎవరు రాజకీయాలు లేరు. బంధువుల్లో కూడా. పల్లెటూరులో పుట్టాను. 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. 4 కిలోమీటర్లు కష్టపడడం వల్ల పైకి వచ్చాను. స్కూల్లో ఎస్పీఎల్, కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్, యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్, స్టేట్ లెవెల్లో విద్యార్థి పరిషత్లో ఉంటే స్టేట్ సెక్రటరీ, ఆల్ ఇండియా సెక్రటరీ, బీజేపీలో చెప్తే యూత్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్, మళ్ళీ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, మళ్ళీ బీజేపీలో స్టేట్ జనరల్ సెక్రటరీ, మళ్ళీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ, అలాగే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, మళ్ళీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్, అలాగే మంత్రులు, కేంద్ర మంత్రిగా పనిచేశాను. 4 పర్యాయాలు ఎంపీగా ఉన్నాను. తర్వాత దేశంలో 2వ అత్యున్నత స్థానం ఉపరాష్ట్రపతి పదవి దాకా చేరాను. ఎందుకు? ఎలా వచ్చిందంటే కష్టపడ్డం వల్లనే. కష్టపడ్డం తప్పితే వేరే షార్ట్ కట్ ఏమీ లేదు. స్వయంగా నా అనుభవం మీకు చెప్తూ ఉన్నాను కదా, కష్టపడ్డం వల్ల. అందుకే ఇష్టపడిన పనిని కష్టపడితే నష్టపడేది లేదు అని జీవన సత్యాన్ని నేను తెలుసుకున్నాను. మీకు కూడా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను, దయచేసి అందరూ కష్టపడండి, క్రమశిక్షణతో వ్యవహరించండి. 3 అంకిత భావంతో పనిచేయండి. 4 మంచి జీవన శైలి అలవాటు చేసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఇప్పుడు చాలామంది పిల్లలకు ఉదయాన్నే నిద్ర వేయడం అలవాటు కావడం లేదు. కానీ మన భారతీయ సాంప్రదాయం ప్రకారం సూర్యోదయంతో పాటు మనం వేయాలి. సూర్యాస్తమయానికి అంతా మన పనులు పూర్తి చేసుకోవాలి. కానీ చాలామందికి ఆలస్యంగా చేసి వేయడం అలవాటైపోతుంది. సూర్యోదయంతో లేచి మన కాలకృత్యాలు పూర్తి చేసుకొని, ఆ తర్వాత మనకి ఇష్టమైన యొక్క నడక, పరుగు, లేదా వ్యాయామం, లేదా ఇతర ఎక్సర్సైజ్ ఏదో ఒక దాన్ని ఎంచుకొని తప్పనిసరిగా దాంట్లో ముందుండే ప్రయత్నం చేయాలని చెప్పని నేను యువత మీరే రేపటి యువత. ఈనాటి యువతే రేపు దేశానికి భవిత. అందుకని ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను ఇందాక చెప్పాను కదా, నా గురించి నేను ఎందుకు చెప్పాను తెలుసా? మీకు తెలవాలని. నా గురించి కాదు. కష్టపడితే ఎంత స్థాయికైనా వెళ్ళొచ్చు. దేశంలో 2వ అత్యున్నత రాజ్యాంగ పదవి కూడా వెళ్ళొచ్చు అని. దీనికి వేరే మార్గం ఏమీ లేదు. షార్ట్ కట్ మెథడ్స్ ఏమీ లేవు. కష్టపడడమే, క్రమశిక్షణతో వ్యవహరించడమే, మంచి జీవన శైలిని అలవాటు చేసుకోవడమే. దాంతోపాటు కొత్తగా ఈ మధ్యకాలంలో చెప్పాల్సిన అవసరం వస్తూ ఉంది. ఏంటంటే, మంచి ఆహారపు అలవాట్లు చేసుకోండి. ఈ పిజ్జాలు, ఈ బర్గర్లు, ఈ కోలాలు మన ఆరోగ్యాన్ని చెడగొడతాయి. అయితే అమెరికా వాడి అంటే అది అమెరికా, ఆ దేశం చల్లగా ఉంటుంది, శీతల దేశం. అక్కడ వాళ్ళ అలవాట్లు వాళ్ళవి. కానీ మన అలవాట్లు, మనకు మంచి మనం అంతటి భోజన వ్యవస్థ, చక్కని భోజనం మరి ఎక్కడ కూడా లేదు.
ఎక్కడ కూడా లేదు. మన రాగి ముద్ద నాటుకోడి పులుసుకి ప్రపంచంలో పోటీ లేదు అని చెప్పని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. మన మన పచ్చడి, మన కారం అంటే నాకు చాలా ఇష్టం. మన కారం తింటేనే ఆ ఉత్సాహం వస్తుంది, ఆ ఊపు వస్తుంది, ఆ హుషారు వస్తుంది, ఆ ఉత్తేజం వస్తుంది. అందుకు మన పెద్దలు అనేక సంవత్సరాలుగా అనుభవించివన్నీ మనకు అలవాటు చేశారు. అందువల్ల మన ఆహారపు అలవాట్లు, పౌష్టిక ఆహారం, పెద్ద సైన్స్లో గొప్ప శాస్త్రవేత్త ఉన్నాడు ఎంఎస్ స్వామినాథన్ గారని. ఆయన మనకి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటారు. ఈ దేశంలో ఆహార ధాన్యాల కొరత లేకుండా ప్రాణానికి చేసిన మహానుభావుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. ఆయన చెప్పాడు, పౌష్టిక ఆహారం భుజించండి. మన రాగులు, మన సజ్జలు, మన జొన్నలు, మన కొర్రలు, మన అరికలు, ఇవన్నీ కూడా అద్భుతమైనటిగా పౌష్టికమైనటికి భోజనం. మనకు అలవాటు ఏమైంది, తెల్లగా ఉండే బియ్యం, దాంట్లో ఉండే పాలిష్ అంతా తీసేసి, దాంట్లో ఉండే తౌడంతా తీసేసి, దాన్ని తెల్లగా నా బట్టల్లాగా తెల్ల చొక్కాలాగా పెట్టుకుంటున్నాం. తెల్లగా ఉండే భోజనం చేస్తే మనం తెల్లగా ఉండే యొక్క షుగర్ మనకు వస్తుంది, చక్కెర వ్యాధి వస్తుంది. చల్లగా ఉండదు కాబట్టి చక్కెర కూడా తెల్లగా ఉండదు. అందుకని దయచేసి ఈ మరీ ఎక్కువ పాలిష్ చేసేట భోజనానికి అలవాటు పడవద్దు. తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఆ విధంగా అలవాటు చేయొద్దు. దాంట్లో పౌష్టికాహారం చాలా తక్కువ. పౌష్టికాహారం మన గంజిలో ఉంది, రాత్రిపూట నానబెట్టి ఉదయం తినే సజ్జనంలో ఉంది పౌష్టికాహారం. మన రాగుల్లో, సజ్జల్లో, జొన్నల్లో, కొర్రల్లో, వీటన్నిటిలో కూడా ఉందని నేను ఇందాకే చెప్పాను. వాటిని అలవాటు చేసుకోండి. ఇప్పుడు ఈ 5 స్టార్ హోటల్ వాళ్ళు మొదలుపెట్టారు. ఏమనంటే మేమంతా మిరెట్ అని. ఈ మిరెట్ తింటే బుల్లెట్ లాగా మనం దూసుకుపోతాం జీవితంలో. అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. అందుకని మిరెట్లను మీ జీవితంలో ఒక భాగస్వామ్యం చేసుకోవాల్సిన మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఏదో ఒక రంగంలో, మీరు ఎంచుకున్న రంగంలో, ఆటల్లో పాఠం నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఏ ఆటనే కావచ్చు, నీకు నచ్చిన ఆట శరీర సౌష్ఠవానికి ఉపయోగపడుతుంది. ఉదయాన్నే లేచిన తర్వాత కాసేపు నడక, కాసేపు పరుగు, ఆ తర్వాత కాసేపు వ్యాయామం చేయండి, యోగా చేయండి. ఎవరు అన్నాడు, సార్ యోగా అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ. నేను చెప్పాను, యోగా ఈజ్ నాట్ ఫర్ మోడీ, దట్ ఈస్ ఫర్ యువర్ బాడీ అని చెప్పాను నేను. మన శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలంటే శరీరం మనసు ఈ రెండింటి మధ్య ఏకాత్మత సాధించాలంటే యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. అందువల్ల యోగాను దయచేసి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగస్వామ్యం చేస్తే అది ఇఫ్ యు ఆర్ ఫిజికలీ ఫిట్ యు విల్ బి మెంటల్ అలర్ట్ అనే విషయాన్ని కూడా గమనించవలసిందిగా మీ అందరికీ మనం చెప్తాం. అందువల్ల మనం ఈ జంక్ ఫుడ్ వదిలేసి, మనం కోలాలు వదిలేసి, మన అద్భుతమైన మన అలవాటు మనం చేసుకోవాలని మీ అందరినీ కోరుతున్నాను. మీ ఆరోగ్యం బాగుంటే దేశం ఆరోగ్యం బాగుంటుంది. నేను ఇప్పుడు 77 సంవత్సరాలు దాకా ఇప్పుడు తిరుగుతున్నా దేశవ్యాప్తంగా. ఉపరాష్ట్రపతి పదవి అయిపోయిన తర్వాత కూడా ఎవరు అడిగారు, సార్ నవ్ యు ఆర్ రిటైర్డ్. ఎస్, ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అని చెప్పాను నేను. రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. తిరుగుతూనే ఉంటాను. ఇప్పుడే కూడా తిరుగుతున్న కాలేజీలకి, యూనివర్సిటీలకి, ఇలాంటి ఉత్సవాలకు అన్నిటికీ వస్తున్నాను. అందరినీ కలవాలి. యువతను నేను తెలుసుకున్న కొద్దిపాటి తెలివిని మిగతా యువతకు అందించాలి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆకాంక్షలు ఏంది, వాళ్ళ కోరికలు ఏందనే విషయాన్ని నేను తెలుసుకోవాలి. తద్వారా మళ్ళీ అవసరమైతే ప్రభుత్వానికి తెలియజెప్పాలని చెప్పాను. అందుకని నన్ను ఎవరు అడిగారు, సార్ మాట్లాడుతూనే ఉన్నారు మీరని. నేను చెప్పాను, పదవి విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు, మాట్లాడుతూనే ఉంటాను. దానికి కారణం కష్టపడ్డం వల్ల, దానికి కారణం పట్టుదలతో. నా చిన్నప్పుడు 13 నెలలప్పుడు మా అమ్మ చనిపోయింది. మా అమ్మను చూసి అదృష్టం నాకు కలగల. మా అమ్మ దాన్ని ఎప్పుడు పెద్ద వకీలు చేయాలనుకుండేదట. అందుకని న్యాయశాస్త్రం చదివాను. కానీ న్యాయశాస్త్రం చదివినప్పుడు మధ్యలో ఎమర్జెన్సీ పెట్టి అందరినీ జైల్లో పెట్టారు. దాని పుణ్యాన నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మినిస్టర్గా, అలాగే ఉపరాష్ట్రపతి దాకా వెళ్ళాను. థ్యాంక్స్ టు ది ఎమర్జెన్సీ. ఒక రకంగా అది మంచి విషయం కాదంటే అందరినీ నిర్బంధం చేసి, ఇళ్లలో నుంచి బయట రాకుండా చేసి, ఊరేగింపులు లేకుండా చేసి, పత్రికలపై ఆంక్షలు పెట్టి అరెస్టు చేసి అనేక మందిని, నాలాంటి యువకులను అనేక మందిని అరెస్ట్ చేశారు ఆ రోజుల్లో 1975లో. తద్వారా ఒక రకంగా ఒక కొత్త తరం మళ్ళా ముందుకు వచ్చి ఈ అన్యాయానికి, అవినీతికి, అక్రమానికి పోరాడాలని చెప్పని వ్యతిరేకంగా జయప్రకాష్ నాయుడు గారు పిలిపించారు. ఆ పిలుపుని మనం అందుకోవాలి. మన జీవితంలో మంచి మార్పులు, ఒక విప్లవమైన మార్పులు. విప్లవం అంటే తుపాకీ పడితే కాదు, తుపాకీ కొట్టడం ద్వారా విప్లవం రాదు. తుపాకీ
బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ బుల్లెట్. నువ్వు మార్చాలనుకునే సమాజం అవుతుందో అది బ్యాలెట్ ద్వారా మారుతుంది. నాకు బాగా గుర్తుంది, ఈ మధ్య కొంతమంది అసెంబ్లీలో ముఖ్యంగా ఆ పక్క వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడడం, అవతల వాళ్ళ అమ్మ గురించి మాట్లాడడం, అవతల వాళ్ళ ఆవిడ గురించి మాట్లాడడం, బూతులు మాట్లాడడం అలవాటైంది కొందరికి. నేను మీటింగ్లో పోతుంటే చాలామంది మహిళలు అన్నారు, సార్ ఏంటి సార్ ఈ బూతులు మాడేవాళ్ళు ఏం చేయాలని? మీ చేతిలోనే ఉందమ్మా అన్న. బూతులు మాడేవాళ్ళు మీరు మా చేతిలో ఉందా? మేము వాళ్ళ జోలికి పోతే ఇంకేమన్నా ఉంది సార్ అని అడిగారు. ఏమీ లేదు, బూతులు మాడేవాళ్ళకి బూతులో సమాధానం చెప్పండి అన్న. వాళ్ళకి అర్థం కాదు. బూతులు మాడేవాళ్ళకి బూతులో మాడమంటే మమ్మల్ని కూడా బూతులు మాడమంటారు కాదు. బూతులు మాడేవాళ్ళకి పోలింగ్ బూత్లో సమాధానం చెప్పండి. మీటు నొక్కండి, ఫినిష్. ఒక్కడి గెలవలేదు, ఈ బూతులు మాట్లాడేవాళ్ళు ఒక్కడి గెలవలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వాళ్ళు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. సంస్కారవంతమైన భాష మాట్లాడాలి, సంస్కారవంతమైన ప్రవర్తన ఉండాలి. ఉన్నప్పుడు యువతరానికి వాళ్ళ నుంచి ప్రేరణ వస్తుంది. కాబట్టి దయచేసి అందరం కూడా చిన్నప్పటి నుంచి పిల్లలకి మన పద్ధతులు అలవాటు చేయాలి. మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస ఇవన్నీ మనవి. మన పిల్లలు మన భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పండి. మంచిగా మనకున్న జుట్టుకు సంస్కారం పెట్టి తల దూకొని బొట్టు పెట్టుకొని లేదా ముచ్చటగా ఉంటే ఆ సంతోషం చెప్పడానికి కలిగి కానీ. అందుకని దయచేసి అందరూ కూడా మన భారతీయ పద్ధతులు పాటించండి, భారతీయ ఆహారపు అలవాట్లు చేసుకోండి, భారతీయ సంస్కారాన్ని పొందండి, తల్లిదండ్రులు గౌరవించండి, గురువుని గౌరవించండి, మాతృభూమిని రక్షించండి, ఆఖరిగా ప్రకృతితో కలిసి జీవించండి. లవ్ అండ్ లివ్ విత్ ద నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ప్రకృతితో ఈ చెట్లు కొట్టడం దానికి వ్యతిరేకంగా మనం ఉద్యమించాలి. మన నదులు, మన యొక్క వాగులు, వంకలు, చెరువులు ఆక్రమించడం దానికి వ్యతిరేకంగా మనం ఉద్యమించాలి. ఈ హైదరాబాదులో ఇవాళ మనం ఒక సంస్థను పెట్టి ఈ ఆక్రమణలు తొలగిస్తున్నాం. నేను ఐఎమ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇట్. పేదలకు దానివల్ల మూసి పక్కన ఉండే పేదలకు ఇళ్ళు కోల్పోతే వాళ్ళకి మంచిగా ఇళ్ళు కట్టించాలి, ప్రభుత్వం కర్తవ్యం అది. కానీ ఆక్రమణలు తొలగించేదాన్ని ఎవరు కూడా వ్యతిరేకించకూడదని చెప్పి నేను సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే మనం సుందరమైన వాతావరణంలో బతకాలి, ఆహ్లాదకరమైన వాతావరణంలో బతకాలి, మంచి నీరు మనం తాగాలి, మంచి గాలిని మనం ప్రేమించాలి. అందుకని లవ్ అండ్ లివ్ విత్ ద నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. రాసుకోండి, ఇంటికి వెళ్ళి ఆ లైన్ అండర్లైన్ చేసుకోండి. నేచర్ ప్రకృతి, కల్చర్ సంస్కృతి, ఫర్ యువర్ బెటర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తుకి ఈ నేచరు కల్చరు రెండు కానీ మంచిగా ఉంటే నీ భవిష్యత్తు చక్కగా ఉంటుంది. లేకపోతే చూడండి, ఎండాకాలం వర్షం, మనకు పెట్టిన వర్షం దిలుసుకున్న కదా ఏముండదు. చూస్తున్నాం మనం. వడగాళ్ళ వాన వరుసగా చూస్తుంటే ఈ మధ్య పేపర్లు అంతా ఎక్కువగా ఆదిలాబాదు, నిజామాబాదు ఆ పక్కంతా వడగాళ్ళ వాన పడింది. ఇది వర్షాకాలం కాదు, ఏప్రిల్ మే వచ్చింది ఇప్పుడు భయంకరమైన ఎండాకాలం. కానీ ఎండాకాలంలో వర్షాకాలం అంటే ప్రకృతి కూడా వికటిస్తూ ఉంది. మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేశాం. కాబట్టి దయచేసి పిల్లలు, తల్లిదండ్రులతో కూడా ప్రకృతితో కలిసి జీవించండి. ఉదయాన్నే లేచి సూర్యుడికి నమస్కారం పెట్టుకోండి. కనిపించే దేవుడు మనకు సూర్యుడు, దానికి ఖర్చు ఏమి లేదు, యాత్ర ఏం చేయబడలేదు. ఉదయాన్నే లేస్తే సూర్యుడు వస్తాడు. సూర్యరశ్మి తగిలితే నీకు డి విటమిన్ వస్తుంది, విటమిన్ డెఫిషియన్సీ ఉండదు. తర్వాత పోయి డాక్టర్ దగ్గర ఇంజక్షన్ ఎంచుకోవాల్సిన అవసరం లేదు. ప్రకృతితో కలిస్తే అత్యంత అద్భుతమైన ఉపయోగం ఉంది. నీళ్ళల్లో కాస్త మునిగితే, నీళ్ళలో నడిస్తే, అంటే ఈత రాకుండా ఈ మధ్య పోయి కొందరు వాగుల్లో నదుల్లో దిగుతూ ఉన్నారు. అలా దయచేసి దిగొద్దు. ఈత అలవాటు చేసుకోండి. అలవాటు చేసుకున్న తర్వాతనే ఆ ప్రయత్నాలు చేయాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. నేను చిన్నప్పుడు చెరువుల్లో ఈత కొట్టాను. చెరువుల్లో గేదెలు ఉండేవి, వాటితో కలిసి మేము కూడా తిరుగుతుండేవాళ్ళం. అయినా నీళ్లు శుభ్రంగా ఉండేవి. ఇప్పుడు ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి పోతుంటే మధ్యలో వాగులు ఉండేవి, ఆ వాగుల్లో ఉండే నీళ్లు తాగేవాడు. ఇప్పుడు మినరల్ వాటర్ బాటిల్ తాగినా ఆరోగ్యం సరిగ్గా ఉండదు. కారణం ఏందో అర్థం చేసుకోండి. శరీరంలో సౌష్ఠవం కోల్పోతున్నాం. కాబట్టి నాన్న, పిల్లలందరూ మా బిడ్డలు లాంటి వాళ్ళు మీరు అందరూ. భవిష్యత్తు మీది. మా దేశం యొక్క భవిష్యత్తు, ఈ భారతదేశం 2047 నాటికి వికసిత భారతం కావాలి, వికసితమైన తెలంగాణ కావాలి, వికసితమైన ఆంధ్రప్రదేశ్ రావాలి అంటే మనందరం మన యొక్క తెలివితేటలను చురుకుగా మంచిగా ఉపయోగించుకొని సమాజ నిర్మాణానికి, మన యొక్క బంగారు భవిష్యత్తుకి మనమే బాటలు వేసుకోవాలని చెప్పిన సందర్భంగా మనం చేస్తూ ఈరోజు ఈ యొక్క
ఈ ఒలింపియాడ్ నిర్వహించి ముఖ్యంగా నాకు ఇష్టమైంది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో ఉండే విద్యార్థులను తేవడం. కొంతమంది దురభిప్రాయం, ప్రభుత్వ పాఠశాలలో చదివితే పైకి పోలేదు సార్. నేను ప్రభుత్వ పాఠశాల చదువుకున్నాను, వీధి పడిలో. చిన్నప్పుడు పలకన కూడా లేవు, ఇసుక మీద రాసేవాళ్ళు. ప్రభవ విభవ ప్రజోత్పత్తి అంగీరస శ్రీముఖాని నక్షత్రాల గురించి ఇసుకలో రాసేవాళ్ళు. ఆ ఇసుకలో వీధి బడిలో చదువుకున్న వెంకయ్య ఒకనాడు ఈ దేశానికి 2వ అత్యున్నత రాజ్యాంగ పదవికి చేరుకుంటాడని ఎవరు ఊహించలేదు. మనం కష్టపడితే, ఇష్టపడి కష్టపడితే నష్టపడేది లేదు, పైకే వెళతాము మనము. దాంతోపాటు మన భాషని గౌరవించండి, మన భాషలో పలకరించండి. నేను ఈ మధ్య వింటూ ఉన్నాను, కొంతమంది పేదవాళ్ళు లేదా మా డ్రైవర్లు, మా పనివాళ్ళు కూడా ఇంకొకరితో మాట్లాడుతుంటారు ఫోన్ చేస్తూ, హలో బ్రో ఎలాగున్నావు అని. బ్రో నేనేమడిగా, బ్రో అంటే బ్రోకర్ అండి. కాదు సార్, బ్రో అంటే బ్రదర్ అండి. అన్నా అని అనలేవా? తమ్ముడు అని పిలవలేవా? అక్క అని పిలవలేవా? సీతక్క అంటే ఎంత గౌరవంగా ఉంది చూడండి, మనకి ఎంత అభిమానంగా ఉంది, చెప్పలేవా? సురేఖ అక్క అంటే మనం అక్క అని అనలేమా? అక్క, అన్న, తమ్ముడు, బావ, మరదలోని పిలిస్తే ఎంత అద్భుతం చెప్పడం మాట. అది వదిలిపెట్టి సిస్టర్ ఇల్లా, బ్రదర్ ఇల్లా, మదర్ ఇల్లా అంటే చట్ట ప్రకారమే కానీ అసలు సంబంధం లేదనేది దాంట్లో వచ్చేటికి అర్థం. కాబట్టి దయచేసి కుటుంబ సంబంధాలు, పిల్లలందరూ కొంత టైం ప్రతిరోజు అమ్మ నాన్నతో గడపాలి. మీ తాతయ్య మీ అమ్మమ్మ ఉంటే వాళ్ళతో గడపాలి, అమ్మమ్మ నాన్నమ్మ కానీ. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కూడా పిల్లలతో కాసేపు కూర్చోవాలా. పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రులతో గడపడాలా, టీవీతో గడుపుతూ ఉన్నారు, సెల్ ఫోన్లతో గడుపుతూ ఉన్నారు. ఈ సెల్ ఫోన్లకు బానిసలు కావద్దు. డోంట్ బికమ్ స్లేవ్స్ ఫర్ ద ఎలక్ట్రానిక్ గూడ్స్. నేను అనుభవంతో చెప్తూ ఉన్నాను. దయచేసి అవసరం మేరకే దాన్ని వాడండి. అనవసరంగా దాన్ని వాడితే మైండ్ డిస్టర్బ్ అవుతుంది, రాత్రిపూట నిద్రపడదని. ఈ విషయాన్ని గుర్తించి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ వాడాలి. మనం ఎవరు చెప్తున్నాడు, అడిగితే ఎవరు ఆలోచించడంలే, వెంటనే గూగుల్ చూస్తున్నాడు. గూగుల్ వరంగల్ నుంచి మురుగు ఎంత దూరం, గూగుల్. అది సరే, నేను అర్థం చేసుకోగలను, తెలవదు కాబట్టి అని కొద్ది రోజులు వచ్చి అలవాటు అయితే మీ ఆవిడ పేరేంది, గూగుల్ చూస్తాడు. మనం మర్చిపోతాం. అందువల్ల యాంత్రికంగా ఎక్కువగా వాటిపై ఆధారపడవద్దు. మీ సొంత మేధస్సుని మీరు ఉపయోగించాలని మిమ్మల్ని అందరూ కోరుతూ, మీ అందరికీ మంచి బంగారు భవిష్యత్తు ఉండాలని, మీరందరూ కూడా బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని, బంగారు భారత నిర్మాణంలో మీరందరూ భాగస్వాములు కావాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. నమస్కారం. జై హింద్. ఒకసారి అందరూ పలకండి, జై హింద్. దిక్కులు పికెట్ వెళ్ళాలా, జై హింద్, జై హింద్.